NK20 ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ప్రత్యేకమైన ఒక అంశం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఏదైతే ఈ 2 రోజులలో నాకు ఒక కొత్త విషయం అనేది నేను తెలుసుకున్నాను. అదేంటిదంటే మన తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు మరియు వితంతులకు, వికలాంగులకు, ఇంకా ప్రత్యేకమైనటువంటి వృత్తుల వాళ్లకు పెన్షన్లు మంజూరు రావడం అనేది తెలంగాణలో జరుగుతూ ఉన్నది. అయితే ఈ విషయంలో మరొక కొత్త కోణం నేను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ఎవరైతే ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఉంటారో, భార్య చనిపోయిన భర్తకు, భర్త చనిపోయిన భార్యకు డిపెండెంట్ పెన్షన్ కింద వాళ్ళకైతే ప్రస్తుతానికైతే పెన్షన్లు మంజూరు చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక కొత్త ట్విస్ట్ ఉన్నది. ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ భర్త వికలాంగులు అయ్యేది ఉంటే భార్యకు ఆ డిపెండెంట్ పెన్షన్స్ రాకుండా చేస్తా ఉన్నారు. అంటే అది రావట్లేదు, అది లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఒకవైపు భర్త భార్య అనేటోళ్ళు ఇద్దరు మరి ఎంతమంది పిల్లలున్నా, ఎంత చదువుకున్నా, ఎన్ని ఆస్తులున్నా కూడా భార్యాభర్తల మధ్య ఒక సంబంధం, ఆ సేవలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఒకరికొకరు తోడుగా ఉంటారు. తదనంతరం ఎవరైతే భర్త గాని భార్య గాని చనిపోయిన తర్వాత వాళ్ళలో ఒక విధమైనటువంటి ఒంటరి ఫీలింగ్ కానీ కొంచెం బతికే దాంట్లో కొంత మార్పు వస్తుంది. సో అదే ఇప్పుడు ఈ చాలా మంది తెలంగాణలో పెన్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా తన కాళ్ళ మీద తను బతుకుతా ఉన్నారు. ఈ విషయాన్ని నిజంగా ఏ ప్రభుత్వం అయినా కూడా అభినందించదగ్గ విషయం. కానీ ఇక్కడ భర్త వికలాంగుడై ఉండి భార్య సాధారణమైనటువంటి మహిళ ఏది ఉంటే వీళ్లకు ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద వీళ్ళకు వర్తింప చేయట్లేదు. మరి ఇలాంటి విషయాలపైన ఎందుకు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు చట్టసభలలో మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇది మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ ఒక కుటుంబం ఆత్మ గౌరవంతో ఎవరి దగ్గర చేతులు చాపకుండా, ఏ తల్లి దగ్గర, ఏ బిడ్డ దగ్గరనో, ఏ కొడుకు దగ్గరనో అణిగి మణిగి బతకకుండా తన కాళ్ళ మీద తాను బతికేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించేటువంటి ఒక అంశాన్ని ఎందుకు ఏ లీడర్ కూడా దీనిపై నొక్కి మాట్లాడాడు? ఎవరో ఎమ్మెల్యే ఆదేశానుసారం చెక్కులు పంపిణీ చేసినాం అంటే రెడీమేడ్ గా ఉన్నటువంటి వాటినే మీరు ఓన్ చేసుకుని నాయకులు అవుతా ఉన్నారు. కానీ ఒక కొత్తగా ప్రజలకు ఏం అవసరం ఉన్నదో ఇక లేకపోతే మరొక మన తెలంగాణలో ఏంటిదంటే ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ 4 విషయాలు చెప్పుకొని మీ లీడర్లుగా చెల్లామని కావడం. అంటే వాస్తవానికి సమస్య ఏంటిది, ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా ఉంది, దాన్ని ఏ స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచన మాత్రం ఏ పార్టీలో గాని, ఏ స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకులలో ఈ విషయం లేదు. ఎందుకంటే ఇది చిన్నది, వాళ్ళకి పెన్షన్ అనేది పెన్షన్ ఏం చేస్తుంది, నార్మల్ పెన్షన్, అది ఎంత పెద్ద విషయం, ఇప్పుడు 5 నిమిషాలు చేస్తామంటారు. కానీ ఇట్లాంటి చిక్కుములు దాగున్నాయి. ఇలాంటి వాటికి మినహాయింపు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4016 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నది. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అన్నది. ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వడము పక్కన పెడితే అసలు ఉన్న పెన్షన్లే రాకుండా చేస్తా ఉన్నారు. మరొక వైపు ఏదైతే భర్త చనిపోయిన తర్వాత తొందరగా భార్యకు డిపెండెంట్ పెన్షన్ రావాలి, కానీ కింది స్థాయిలో ఉన్న అధికారులు లేట్ చేస్తా ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, పెన్షన్ విషయంలో కానీ, క్యాస్ట్ ఇన్కమ్ విషయాలలో కానీ, ఈ చిన్న విషయాలలో మీరు ఇబ్బంది పెడితే మాత్రం దాని పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మాత్రం వేరే విధంగా ఉంటది. దాని బాధ్యత NK24 టీవీ టీం తీసుకుంటే తప్పకుండా కూడా. ఎందుకంటే గ్రామాలు ఇంకెన్నడూ అభివృద్ధి చెందుతాయి. 75 స్వతంత్ర దేశంలో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. మీరు అంతరిక్షంలో ప్రయాణిస్తుందని సంబరపడుతున్నారు, కానీ మాలాంటి ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో కనీస సేవలు లేక రోజు రోజుకు ఎన్నో అవస్థలు పడుతున్నామని చెప్పేసి మేము సిగ్గుపడతా ఉన్నాం. మీరొక వైపు అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాము అని చెప్పేసి సంతోషపడితే, మేము ఒకవైపు 75 స్వతంత్ర భారతదేశంలో మాకు ఇంకా కూడా సంక్షేమం అందట్లేదు అని సిగ్గుపడతా ఉన్నాం. మీరందరూ కూడా సిగ్గుపడేటువంటి విషయం ఇదంతా కూడా. ఇది చిన్న విషయం. సీఎం గారు తలుచుకునేది ఉంటే ఇది 5 నిమిషాలలో ఒక జీవో పాస్ చేస్తే
ఒక 5 నిమిషాలు అయ్యే పని. కానీ ఇలాంటి విషయాలు ఏ ఎమ్మెల్యే గాని, ఏ ఎంపీ గాని, ఏ నాయకుడు గాని ఉన్నత అధికార దృష్టికి కావచ్చు, ఉన్నత నాయకుల దృష్టికి కాదు తీసుకువెళ్ళరు. వాళ్ళకి కావాల్సింది కాంట్రాక్టర్ లో కమిషన్, ఏ రోడ్ లో ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఇసుక ఫ్రీగా తీసుకురావాలి, ఎక్కడ మురం పట్టుకు రావాలి, ఎక్కడ మట్టి పట్టుకు రావాలి, ఎక్కడ ఏ అధికారిని బెదిరియాలి, ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ఏ పొక్కలు ఏమున్నదో అని చెప్పేసి తీసి పర్సంటేజ్ తీసుకునే వ్యవస్థనే. కానీ కనీస మానవత్వమైనటువంటి ఆలోచన, ఒక నాయకత్వమైన ఆలోచనలు కూడా రాకపోవడం అనేది సిగ్గుచేటు. ఇక్కడ పెన్షన్ల విషయంలో మాట్లాడితే డిపెండెంట్ అంటే ఎవరైనా డిపెండెంటే. అంటే ఇక్కడ ఒక భర్త వికలాంగుడు అయ్యేది ఉంటే భార్య కూడా వికలాంగురాలు అయితేనే పెన్షన్ వస్తుంది అనడం అయితే అది అధికారులు మరి చాలా మంది పీజీలు, పిహెచ్డీలు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కనీసం ఈ చిన్న విషయాన్ని సలహాదారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, చాలా మంది మేధావులు కావచ్చు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు మీకు? మీరంటే పెద్ద పెద్దలయ్యా, మీకు పరిస్థితులు వేరు. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులు రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఆర్థిక భారం అందరి మీద పడతా ఉన్నది. ప్యాషన్ మోజుతోటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఒక మనిషి స్వతంత్రంగా తనపైన తాను బతకడమే కష్టమవుతుంది. అట్లాంటిది ఈరోజు పెన్షన్ ను తీసుకొని ఆత్మ గౌరవంగా ఇటు వృద్ధులు, ఒంటరి మహిళలు బతుకుతా ఉంటే ఈ చిన్న చిన్న విషయాలపైన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కూడా పెన్షన్స్ రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మరొక వైపు మరి ఇప్పుడు ఈ పెన్షన్లలో భర్త వికలాంగుడు, భార్య వికలాంగురాలు అయితేనే వస్తుంది అనేది మాత్రం ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే డిపెండెంట్ అక్కడ ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, తను మరణించిన అనంతరం ఇక్కడ ఈ మహిళ కావచ్చు, ఇక్కడ పురుషుడు కావచ్చు, ఒంటరిగా ఉంటున్నారు. కాబట్టి తన ఆత్మస్థైర్యం కోసం వాళ్లకు ఏ పెన్షన్ అవైలబుల్ ఉంటే ఆ పెన్షన్ అందించండి. ఇప్పుడు ఒకవేళ భర్త వికలాంగుల పెన్షన్ అయితే 3016 గతంలో వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు నా సాధారణ పెన్షన్ 2016 కాబట్టి 2016 రూపాయలే వచ్చే విధంగా ఒక గెజెట్ ఎందుకు తీసుకురావద్దు? పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి అధికారులని, ఐఏఎస్ కలెక్టర్లని, ఒకవైపు ఎమ్మెల్యేలని, ఎంపీలని, సీఎంని, సలహాదారులని, భారతదేశ పౌరులని, తెలంగాణ రాష్ట్ర అందరిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీలో ఈ చిన్న ఆలోచన రావట్లేదు? ఇది మీకు చాలా చిన్నది కావచ్చు, కానీ ఒక కుటుంబాన్ని నిలుపుతుంది. ఆత్మవిశ్వాసంతో తను ఎవరి దగ్గర చేయి జాపకుండా, ఒకరి కాళ్ళ కింద బానిసగా బతకకుండా తన ఆత్మస్థైర్యంగా బతికేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటది. కాబట్టి దయచేసి ఆలోచించండి. చాలా మంది ఇప్పుడున్న యువత ప్యాషన్ మోజుకే అలవాటు పడతా ఉంది. కానీ కనీసం మన గ్రామానికి రావాల్సినటువంటి వనరులు ఏంటిది, కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే ఆలోచన ఎవరికి లేదు. ఇవాళ ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా, వాడు ఏం పని చేసుకుంటాను అనేది మాత్రమే అవసరం తప్ప ఈరోజు సమాజం కోసం ఆలోచించేటువంటి రానున్న రోజులలో చాలా దరిద్రమైనటువంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే డిపెండెంట్ పెన్షన్ అక్కడ దారుడు ఎవరైనా కావచ్చు, వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఎవరైనా సాధారణ మహిళ కావచ్చు, డిపెండెంట్ పెన్షన్ ని ఆపకండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి మరి చెప్తా ఉన్నాం, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అమలు చేయండి, వచ్చే విధంగా చేయండి. ఇవి 2 చేసి సరిపోతుంది. మిగతా మీరు ఏ స్కీమ్ అసలు ఇమ్మీడియట్లీ బస్సు ఫ్రీ తీసి పడేయండి. ఈ పెన్షన్ అమలు చేయండి. విద్యార్థులకు మీరు ఇస్తున్న స్కూటీలు ఇవ్వండి. ఒకవైపు విద్యార్థుల కార్పొరేట్ విద్యను అందించండి, ఇవి చేయండి సరిపోతుంది. వైద్యాన్ని అందించండి, ఇవి సరిపోతుంది. ఇక ఈ ఏమద్దు, రైతు బంధు తీసేసిన తీసేయి, ప్రధానమంత్రి కిసాన్ సంబంధించిన అది కూడా తీసేయి, అవసరం లేదు. అవన్నీ కూడా కావలసినటువంటి విద్య, వైద్యానికి ఎక్కువగా ఖర్చు అవుతా ఉంది. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. మహిళలకు ఆత్మ గౌరవాన్ని నింపేందుకు ఒకవైపు ఒంటరి మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పెన్షన్ విధానాన్ని, స్కీమ్ ని డిపెండెంట్ ఎలా ఉన్నా కూడా వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు, సాధారణమైన వాళ్లకు ఆ పెన్షన్ అమలు చేసే చట్టాన్ని కూడా తీసుకురండి. ఈ వీడియోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే మీరు తప్పకుండా ఈ సమాచారాన్ని అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి ఎక్కడ పడితే అక్కడ వాళ్లకు వినతి పత్రాలు అందించి ఇది త్వరలో అమలయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.